హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఏరియాలో వర్షం పడుతుందా? మాకైతే ఫుల్గా వర్షం పడిపోతుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, నేను నిన్నటి షాట్లో క్వశ్చన్ అడిగాను కదా, కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజే చనిపోయిన పాండవ సైనికుడు ఎవరు? దాని ఆన్సర్ అయితే ఉత్తరుడు. ఈరోజు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మహాభారతం ఏ యుగంలో జరిగింది? దీని ఆన్సర్ నేను రేపటి షార్ట్లో చెప్తాను. ఇంకేంటి ఫ్రెండ్స్, నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఇవాళ లంచ్ రెసిపీకి నేను ముల్లంగి పచ్చడి చేశాను. చాలా ఈజీ మెథడ్లోనే చేశాను. లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, తప్పకుండా చూసి నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వర్షం తగ్గింది కదా అని మేడపైకి వెళ్ళాను. ఎందుకంటే కుండీలో తోటకూరవి విత్తనాలు వేసాను. చూస్తున్నారు కదా, చిన్న చిన్న మొలకలు కూడా వచ్చినాయి. కానీ ఏం లాభం, వర్షపు నీటితో నిండిపోయి పాడైపోయి ఎంత బాధ అనిపిస్తుందో నాకు. నేను జస్ట్ వీటికి ఇంత బాధపడుతున్నానంటే పాపం పొలం అదిని వర్షపు నీటితో నిండిపోయినప్పుడు రైతులు ఎంత బాధపడతారో కదండి. వాళ్ళు ఇంకా ఆ పొలం మీద మనీ కూడా పెడతారు, వాళ్ళు చాలా మనీ కూడా ఖర్చు పెడతారు. నేను వీటికే చాలాసేపు బాధపడ్డాను. అప్పుడు అనుకున్నాను, పాపం రైతులు ఇంకెంత బాధపడతారో, వాళ్ళ పొలాలు ఎలా ఉన్నాయో ఏంటో ఈ తుఫాన్ దెబ్బకి అనిపించింది నాకు. అప్పుడే వర్షం తగ్గింది. జస్ట్ అలా చుట్టూ క్లైమేట్ వీడియో తీస్తున్నాను. జస్ట్ చినుకులు అలా స్టార్ట్ అయినాయి. నేను కిందకి ఇంట్లోకి వచ్చాను, ఒకేసారి సడన్గా పెద్ద వర్షం పడిపోయింది. మొన్న నైట్ స్టార్ట్ అయింది, ఇవాళ మంగళవారం, ఇప్పటి వరకు ఇంకా తగ్గలేదు మాకు. మీ ఏరియాలో కూడా ఇలాగే వర్షం పడుతుందా? పడుతుంటే కనుక తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇంకా మీరు నా వ్లాగ్స్ ఏ ఊరు నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఊరి పేరు మెన్షన్ చేయండి, అంటే నా వ్లాగ్స్ ఏ ఊరు వరకు రీచ్ అయినాయి అని నాకు కూడా తెలుస్తుంది కదా, నాకు కూడా ఒకలాంటి హ్యాపీ ఉంటుంది. అందుకని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు సగం వీడియో చూస్తే ఆ వీడియో ఎంత చూసారో దాని వరకే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. మీ ఏరియాలో వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి.